ఈ విశ్వాస జీవితంలో ఆయన దొంగవలే వస్తాడు, మెలుకు కలిగి ఉండాలి. ఆయన వచ్చి మన పరలోకానికి తీసుకుని వెళ్ళాలి అంటే ఈ లోకంలో సాతానుగాడు ప్రతి చోటు ఉంటాడు. సాతానా, నువ్వు ఉండే ఏరియా చెప్తే ఆ ఏరియాకి రాను అని మనం అడిగామనుకో, సాతాను ఏమంటాడంటే, నీకు అర్థం కావట్లే, పరలోకంలోనే దేవాది దేవుడు దూతలతో గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటే వాళ్ళ మధ్యలోనే నేను తిరుగుతూ ఉంటే దేవుడు అడిగాడు నన్ను, ఎరా సాతానా, ఇక్కడ ఎందుకు వచ్చావంటే భూమి మీద ఇటు అటు తిరుగుతూ కొంచెం బోరు కొట్టింది, కొంచెం పరలోకలు ఎలా ఉన్నారో చూద్దామని వచ్చానండి. అంటే సాతానుగాడు ఎక్కడైనా వాడు ఉంటాడు. అందుకని ఈ ప్రకటన గ్రంథంలో సాతాను కాపురం ఉన్న స్థలంలో నీవు ఉన్నావు. అందుకని వాడు జిత్తురులు మారి నక్క, వాడు తంత్ర కొట్టాడు. ఏ విధమైన చేతనైనా సరే బెదిరించో, భయపెట్టో, కలవరపరచో, లేక నిందలు పెట్టో, అవమానపరచో, శ్రమలకు అప్పగించో, చివరికి మన నోటంట మనమే ఈ యేసయ్య వద్దు అనేటట్లుగా వాడు చేయటానికి ప్రతి సేవకుని చుట్టూ, ప్రతి విశ్వాస చుట్టూ వాడు తిరుగుతూ ఉంటాడు. అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే, మనం కలిగి ఉన్న నామం యేసయ్య నామాన్ని మన గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే ప్రభు వస్తున్నాడు. ఆ ప్రభు రాకడికి మనం ఎత్తబడాలంటే మనం కలిగి ఉన్న నామం యేసయ్య నామం. ఆ యేసయ్య నామాన్ని మనం గట్టిగా పట్టుకున్నగాక. రెండు చేతుల పైకి ఎత్తి గట్టిగా ఆమేనందాం. మన కలిగి ఉన్న నామం గట్టిగా పట్టుకున్నగాక.